ओम शांति 22/6/21। मीठे बच्चे, इस दुनिया में निष्काम सेवा केवल एक बाप ही करता है। बाकी तुम जो भी कर्म करते हो उसका फल अवश्य मिलता है। మధురమైన పిల్లలు, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ కేవలం ఒక్క బాబావే చేస్తారు. ఇంకా మీరు ఏదైతే కర్మ చేస్తారో దాని ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. प्रश्न, ड्रामा अनुसार कौन सी बात 100% सर्टन है जिसकी तुम बच्चों को खुशी है? డ్రామా అనుసార ఏ విషయం 100కి 100 కరెక్ట్, తప్పకుండా 100కి 100 డ్రామాలో ఏ విషయం ఉంది పిల్లలు మీరు చాలా ఖుషి ఉంటుంది మీకు. డ్రామా అనుసారం కొత్త రాజధాని స్థాపన అవడం తప్పకుండా అయ్యే తీర్థం. పిల్లలు మీకైతే ఖుషి ఉంది. శ్రీమతం అనుసారం మేము మా కోసమే మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం. ఈ పాత ప్రపంచం వినాశనమైతే అయ్యే తీరాలి. పిల్లలు మీరెంత పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. పాట తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా ఆస్మాన్ పాలియా పాట ఉంది కదా. మిమ్మల్ని పొంది ఈ పృథివీనే కాదు ఆకాశాన్ని కూడా పొందేము. ఇంకా మాకు పొందడానికి ఇంకేం లేదు, అన్నీ పొందేసి. ఓం శాంతి. ఏ పిల్లలైతే అంటున్నారు బాబా అంటున్నారు, ఏదైతే పిల్లలు అంటున్నారో బాబా కూడా అదే అంటున్నారు. పిల్లలు అంటారు బాబా మిమ్మల్ని పొంది మేము స్వర్గానికి యజమానులు అవుతున్నాం. బాబా అంటారు పిల్లలు మన్మనాభవ్. విషయం ఒకటే అయింది కదా. మనుషులందరూ అడుగుతారు, బ్రహ్మ కుమార్ కుమారీలు ఈ సత్సంగానికి వెళ్తే వీళ్ళకి ఏం వస్తుందబ్బా అని అనుకుంటారు, అడుగుతారు కదా. కాబట్టి బ్రహ్మ కుమార్ కుమారీలేమంటారు, మేము బాబ్ దాదా ద్వారా విశ్వానికి యజమానులు అవుతున్నాము. విశ్వానికి యజమానులు వేరే వాళ్ళు ఎవరు? విశ్వానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణలే. శివ్ బాబా విశ్వానికి యజమాని కారు. పిల్లలు మీరు విశ్వానికి యజమానులు అవుతారు. మీకు తండ్రి మిమ్మల్ని విశ్వానికి, బాబా అంటారు మీ తండ్రి విశ్వానికి యజమాని కారు. ఇలాంటి నిష్కామ సేవ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ తమ సేవ యొక్క ఫలం, ప్రతి ఒక్కరికి వాళ్ళ సేవ యొక్క ఫలం లభిస్తుంది. భక్తి మార్గంలో ఏ రకమైన ఏది చేసినా సరే, భలే సోషల్ వర్కర్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా తప్పకుండా సేవ యొక్క ఫలం లభిస్తుంది. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటారు. బాబా అంటే నేను ఒక్కడనే నిష్కామ సేవ చేసేవాడిని. నేను పిల్లల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను, కానీ నేను మాత్రం అవ్వను. పిల్లలకి కృషి చేస్తాను, పిల్లల్ని సుఖంగా చేస్తాను. సుఖధామానికి యజమానులుగా మార్చి 21 జన్మల కోసం సుఖం ఇచ్చి నేను నా నిర్వాణ ధామంలో వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. వానప్రస్థావస్థలోకి వెళ్ళి కూర్చుంటాను. వానప్రస్థం అనే దేన్నంటారు తెలుసా? మూలవతనం అంటే పరంధామని అంటారు. మనుషులు వానప్రస్థం తీసుకుంటారు, పిల్లలకి అన్నీ ఇచ్చేస్తారు, అన్నీ అప్పచెప్పేసి సత్సంగం అది చేసుకుంటూ ఉంటారు. బాధ్యతలన్నీ పిల్లలకి ఇచ్చేస్తారు, గురువులను చేసుకుంటారు, వాళ్ళు ముక్తి యొక్క మార్గం చెప్తారని. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలిసింది ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గం ఏ మనుష్య మాత్రలు ఎవ్వరికి ఇవ్వలేరు, మార్గాన్ని చెప్పలేరు. వాళ్ళు ఎవ్వరికీ సద్గతిని కూడా ఇవ్వలేరు. తమకి తాము కూడా సద్గతి ఇచ్చుకోలేరు.
తమకి తాము ఇచ్చుకున్నట్లయితే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. తమకి తాము ముక్తిని పొందితే వేరే వాళ్ళకి ముక్తి ఇవ్వగలరు. వాళ్ళే ముక్తిని పొందలేని వాళ్ళు వేరే వాళ్ళకి ముక్తి ఏమి ఇస్తారు? బాబా వచ్చేదే పరంధామం నుండి వస్తారు. ఆయన అక్కడ ఉండేవాళ్ళు. పిల్లలు మీరు కూడా అక్కడే ఉండేవాళ్ళు. కాకపోతే మీరు పాత్ర వేయడానికి ఈ కర్మక్షేత్రంలోకి వస్తారు. బాబా ఒక్కసారి ఇక్కడ రావాల్సి ఉంటుంది, పిల్లలు మీకోసం. ఎప్పుడైతే స్వర్గస్థాపన జరుగుతుంది అంటే తప్పకుండా నరకమే ఉంటుంది, వినాశనం అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలుసు, శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీకు తెలుసు, మేము మనుష్యుల నుండి దేవతలు అవుతున్నాం. మళ్ళీ తిరిగి ఇంతకుముందు అయ్యాము, మళ్ళీ ఇప్పుడు మేము మనుషుల నుండి దేవతలు అవుతున్నాం. పిల్లల బుద్ధిలో ఉండి ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మళ్ళీ బ్రహ్మ ద్వారా శివబాబాకి, మళ్ళీ మేము బ్రహ్మ ద్వారా శివబాబాకి పిల్లలు అవుతాం. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మేము వస్తాము, మళ్ళీ తిరిగి బ్రహ్మ ద్వారా శివబాబాకి పిల్లలు అవుతాం. దేనికోసం? వారసత్వం పొందడం కోసం. పతిత పావన అని ఆయన్నే అంటారు. నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడు కూడా ఆయన. యోగము అంటే స్మృతి నేర్పిస్తాడు. కానీ నిరాకారుడు ఎలా చెప్పాలి? అందుకే ఆయన బ్రహ్మ ద్వారా అందుకే అంటారు, నేను ఈ బ్రహ్మ ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా మిమ్మల్ని చేస్తాను. అంటే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఇప్పుడు ఆ ధర్మమే లేదు, మళ్ళీ తిరిగి తయారు చేయాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన చేసి మిగతా వాళ్ళందరినీ ముక్తిధామంలో పంపిస్తాను. భారతదేశం ప్రాచీన ఖండం. అందుకే భారతదేశానికి అన్నిటికన్నా ఎక్కువ సమయం యొక్క ఆయుష్యదేనికి ఇవ్వాలి. వాస్తవంలో అన్నిటికన్నా ఎక్కువ భారతదేశందే ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఆది సనాతన దేవీ దేవత ధర్మమే అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి కదా, పెద్దదై ఉండాలి. 5,000 సంవత్సరాల నుండి వాళ్ళు వృద్ధి అవుతూ వచ్చింది. మిగతా వేరే వాళ్ళు వస్తారు 2,500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇస్లామీలు వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత బౌద్ధ ధర్మం వాళ్ళకి కొంచెం టైం తేడా వస్తుంది, సమయం. ఇస్లామీ, బౌద్ధి మొదట్లో వాళ్ళు కూడా సతోప్రధానంగానే ఉంటారు, తర్వాత మెల్లిమెల్లిగా తమ ప్రధానం అవుతారు. ఇవన్నీ లెక్కే. అయితే బాబా ఏమంటున్నారంటే, ఎవరైతే అనన్యమైన వాళ్ళు, తెలివైన పిల్లలు, సమర్థవంతులైన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఈ రోజుల్లో రాస్తారు కదా, చైనా వాళ్ళు అందరికన్నా ఎక్కువ ఉన్నారు అంటారు. కానీ మన సృష్టి చక్రం జ్ఞానం అయితే లేదు కదా, వాళ్ళకి సృష్టి చక్రం యొక్క జ్ఞానం లేదు. ఈ రహస్యాలన్నీ కూడా పిల్లలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి డీటెయిల్గా అర్థం చేయించండి. చదువుకున్న వాళ్ళకి కాస్త డీటెయిల్గా అర్థం చేయించండి. దేవీ దేవతా ధర్మం వాళ్ళు వచ్చి 5,000 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి. కానీ దేవీ దేవతా ధర్మం వాళ్ళు వేరు వేరు ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. మొట్టమొదట చాలామంది ముస్లిమ్స్ అయిపోయారు, తర్వాత చాలామంది బౌద్ధులు అయిపోయారు. ఇక్కడ బౌద్ధీలు ఎక్కువ, క్రిస్టియన్లు లెక్కలేనంతమంది. దేవతా ధర్మం పేరే లేదు. ఒకవేళ మన బ్రాహ్మణ ధర్మము అన్నా అంటే మన ఏ లైన్లో వేస్తారు? హిందువుల లైన్లో వేసిస్తారు. ఇప్పుడు
మీకు తెలుసు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతున్నది. మేము అంటే మన బ్రాహ్మణుల ద్వారానే శ్రీమతం అనుసారం, బ్రాహ్మణుల ద్వారా శ్రీమతం అనుసారం స్థాపన అవుతున్నారు. ఇది కూడా తెలియాలి కదా. ధర్మం గురించి మహిమ చేస్తారు. ఇక్కడ మనుషులు తమని తాము హిందూ ధర్మం యొక్క లైన్లోనే పెట్టుకుంటారు. అంటారు హిందూ ఆర్య ధర్మం అన్నిటికన్నా పురాతనమైందంటారు. భారతవాసీలు మొట్టమొదట ఆర్యులై ఉండేవారు, చాలా ధనవంతులై ఉండేవారు. ఇప్పుడు అనార్యులు అయిపోయారు. ఏ తెలివి లేదు. ఎవరికి ఏదొస్తే ఆ ధర్మం పేరు పెట్టేసుకుంటారు. వృక్షం బాబంట లాస్ట్లో చిన్న చిన్న ఆకులు, కొమ్మలు, రెమ్మలు చిన్న చిన్న వస్తాయి కదా. కొత్త వాటికి మరి కొంచెం ఎక్కువ గౌరవం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు, మేము బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇలా వారసత్వం ఇచ్చేవాళ్ళు అలాంటి బాబాని మనం ఎంతగా స్మృతి చేయాలి. మీరెంత ఎక్కువ యోగం చేస్తారో ఒకటి మీకు వారసత్వం దొరుకుతుంది, ఇంకా మీరు పావనంగా అవుతారు. ఇంకోటి ఇంకా మీరు పావనం అవుతారు. లౌకిక తండ్రి నుండి ధనం యొక్క వారసత్వం దొరుకుతుంది. దానితో పాటు పతితులయ్యే వారసత్వం కూడా దొరుకుతుంది లౌకిక తండ్రి నుండి. ఆయన లౌకిక తండ్రి, ఈయన పారలౌకిక తండ్రి. ఇంకా మధ్యలో ఉన్న ఆయన ఎవరు? ఈయన అలౌకిక తండ్రి. మధ్యలో ఈయన అలౌకిక తండ్రి. బాబా అంటారు ఈయన మధ్యలో రెండు వైపుల నుండి కలిపారు. శివబాబాకి ఏ కష్టం ఉండదు. ఈయన ఎన్ని తిట్లు తినవలసి వచ్చింది? వాస్తవంలో కృష్ణుడికి తిట్లు లేవు. కృష్ణుడికి అక్కడ పాపం ఎవరు తిట్టిన వాళ్ళే లేరు. మధ్యలో చిక్కుకుపోయిన ఆయన ఎవరు అంటే ఈయన. అంటారు కదా, మార్గంలో నడుస్తూ నడుస్తూ బ్రాహ్మణుడు చిక్కుకుపోయాడు. పాపం ఈయన తిట్లు తినడం కోసమే చిక్కుపోయినట్టున్నాడు. అలౌకిక తండ్రి, ఈయన అలౌకిక తండ్రి, ఈయన ఎన్నో సహించుకోవాల్సి వస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. శివబాబా ఈయనలో ప్రవేశించి పతితుల్ని పావనంగా మారుస్తారని. పవిత్రంగా కావడం కోసం ఎన్ని దెబ్బలు తినవలసి వస్తుంది. బాబా అంటే నేను వచ్చాను, అందరినీ తీసుకెళ్ళిపోతాను తిరిగి. మీకు తెలుసు మృత్యువు మీ ముందు ఎదురుకుండా ఉంది. వినాశనం తప్పకుండా అయ్యే తీరుతుంది. వినాశనం లేకుండా సుఖము శాంతి ఎలా వస్తుంది? ఎప్పుడైతే బాబా అంటున్నారు, ఎప్పుడైనా ఏదైనా యుద్ధం జరిగితేనే మనుషులు యజ్ఞాలు చేస్తారు, యుద్ధం బంద్ అయిపోవాలని. కానీ బ్రాహ్మణ కుల భూషణులకి తెలుసు ఏమని, వినాశనం అయితే తప్పకుండా జరిగి తీరుతుంది. లేకపోతే స్వర్గం యొక్క గేట్లు ఎలా తెరుచుకుంటాయి? అందరూ స్వర్గంలోకి అయితే రారు కదా. ఎవరైతే పురుషార్థం చేస్తారో వాళ్ళే వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ముక్తిధామానికి వెళ్తారు. ఇది ఎవ్వరికీ తెలియకపోవడం కారణంగా ఎంతో భయపడతారు. శాంతి కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కాన్ఫరెన్సులు చేసుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులైన మీకే తెలుసు సుఖధామం, శాంతిధామం ఎలా స్థాపన, సుఖధామం శాంతిధామం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది. వినాశనం లేకుండా శాంతి సుఖం స్థాపన కాదు. మీరిప్పుడు త్రికాలదర్శులు అయ్యారు. మీ మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. వాళ్ళు అంటూ ఉంటారు ఏమని, పీస్ ఉండాలి, శాంతి ఎలా వస్తుంది అంటే
ఎవరు ఏ యుద్ధాలు జరగకూడదు, ఏమీ జరగకూడదు, శాంతి వచ్చేయాలి. అందరూ అంటారు అందరూ ఒక్కటైపోవాలి. ఒకే బాబా మతం తీసుకుంటే మనందరం ఒకే బాబాకి పిల్లలము, సోదరులము అనుకున్నట్లయితే ఒకటవుతారు అందరూ. ఒకే తండ్రికి పిల్లలు అనుకున్నట్లయితే, ఒకే తండ్రికి పిల్లలైనప్పుడు పరస్పరం ఇంకా దెబ్బలాడుకోకూడదు. అది ఎప్పుడు ఉండేది? సతయుగంలో ఉండేది. అక్కడ ఎవరు పరస్పరం దెబ్బలాడుకునేవాళ్ళు కాదు. అది సతయుగం విషయం అయిపోయింది. ఇదైతే కలియుగం కదా. సతయుగంలో దేవతలు ఉండేవారు, మిగతా ఆత్మలన్నీ అప్పుడు ఎక్కడ ఉండేవో తెలియదు ఎవరికి. మీకు ఇప్పుడు తెలుసు ఒకే రాజ్యం, అది సతయుగంలోనే ఉండేది. అక్కడ సుఖము శాంతి అన్నీ ఉండేవి. ఇవన్నీ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి ఇప్పుడు. అది కూడా ఎలా ఉన్నాయి మీ బుద్ధిలో? నెంబర్ 1 పురుషార్థానుసారమే అందరి బుద్ధిలో ఉన్నాయి. తెలుసు నిజమే, మేము సతయుగంలో రాజ్యం చేసేవాళ్ళము, చాలా సుఖంగా ఉండేవాళ్ళము, అద్వైత ధర్మం ఉండేది. ఈ జ్ఞానం ఎవరికి లేదు. ఈ సమయంలో మీరు నాలెడ్జ్ఫుల్ అవుతున్నారు. బాబా మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. ఏదైతే బాబా మహిమో అలాగే మీరు తయారు కావాలి. కాబట్టి దివ్య దృష్టి యొక్క తాళం చేయి మటుకు బాబా దగ్గరే ఉంది. బాబా అంటారు భక్తి మార్గంలో నేనే పని చేయవలసి వస్తుంది. ఎవరెవరికి పూజ చేస్తే నేను వాళ్ళకి అదే కోరికను తీర్చవలసి వస్తుంది, వాళ్ళ మనోకామన. వినాశనం అంటే ఇక్కడ దివ్య దృష్టి యొక్క పాత్ర ఇక్కడ నడుస్తున్నది. అంటారు కదా అర్జునుడికి వినాశనం సాక్షాత్కారం చేసుకున్నారు. అయితే వినాశనం అయితే తప్పకుండా అయ్యే తీరుతుంది. ఈ విష్ణుపురి తప్పకుండా స్థాపన అవుతుంది. బాబా ఎలాగైతే కల్పం ముందు ఎలా చెప్పారో అలాగే కూర్చొని చెప్తున్నారు. బాబా మన మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే దేవత అయిపోతామో అసురీ సృష్టి ఏమవుతుంది? వినాశనం అయిపోతుంది. నలువైపుల ఆహాకారాలు, అన్ని వైపుల ఆహాకారాలే ఉంటాయి. బుద్ధితో అర్థమవుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ముసలధార వర్షాలు పడతాయి. వీటన్నిటినీ బాబా అంటారు వీటన్నిటికీ వినాశనం అయిపోతాయి. ఇవన్నీ వినాశనం అయిపోతే అప్పుడే సతయుగం వస్తుంది. పంచతత్వాల యొక్క అప్పుడు ఇవన్నీ వినాశనం అయితే ఈ పంచతత్వాల యొక్క ఎరువంతా భూమిలోకి వెళ్తుంది. ఈ ధరతికి ఎంత ఎరువు వస్తుందో చూడండి. అప్పుడు ఈ ధరతికి మొత్తం ధరతి ఎరువుతో నిండిపోతుంది. మంచి సారం అంతా వచ్చేస్తుంది భూమిలోకి. బాబా అంటారు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అన్నీ స్వాహ అయిపోతాయి. భక్తి మార్గంలో చూడండి రుద్ర యజ్ఞాలు ఎలా రచిస్తారు. శ్రీబాబా యొక్క లింగము చిన్న చిన్న శాలిగ్రామాలు తయారు చేసి పూజ చేస్తారు. వాటన్నిటిని వెరగొట్టేస్తారు. మళ్ళీ ఇంకో రోజుకి తయారు చేస్తూ ఉంటారు. అవి మళ్ళీ వెరగొట్టేసి మళ్ళీ తయారు చేస్తుంటారు. పూజ చేసి మళ్ళీ వాటిని వెరగొట్టేస్తారు. శివబాబాతో ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. రావణాసుడు చూడండి ప్రతి సంవత్సరం వాళ్ళని ఆయన బొమ్మను ఎలా తయారు చేసి కాలుస్తారు. శత్రువు ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒకసారి కాల్చడం, 1, 2, 3 సార్లు బొమ్మలను తయారు చేసి కాల్చేస్తూ ఉంటారు. ఇలా పెట్టుకోరు. ఎవరి శత్రువునైనా 1 సారి 2 సార్లు ఆ బొమ్మను కాలుస్తారు, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళని కాల్చాలి అని నియమం పెట్టుకోరు ఎవరు. ఒకసారి కోపం వచ్చింది అంటే వాళ్ళ బొమ్మ తయారు చేసేస్తారు, కాల్చేస్తారు. రావణాసుడిని అయితే ప్రతి సంవత్సరం కాలుస్తున్నారు. దాని అర్థం ఎవరికైనా తెలిసేంటి? మళ్ళీ అంటారు రావణాసుడు సీతని ఎత్తుకుపోయాడు. అర్థమే లేదు దానికి. ఫారినర్స్ ఏమనుకుంటారు? ఏమీ లేదు.
రోజు రోజుకి రావణాసుడు పెద్ద తయారు చేస్తుంటారు. ఎందుకని రావణాసుడు చాలా దుఃఖం ఇచ్చేవాడని. ఇప్పుడు మీరు ఈ రావణాసుడి మీద విజయులు కావాలి. సతయుగంలో ఉండడు. ఏదైతే కర్మభోగ రోగాలు అవి ఉంటాయో ఇవన్నీ రావణాసుడు కారణంగానే. ఈ బాధలు, రోగాలు, నష్టాలు, కష్టాలు అన్నీ రావణాసుడు కారణంగా. రావణాసుడు ప్రవేశం అవడం కారణంగా మనుషులు ఏదైతే కర్మ చేస్తారో అది వికర్మ అయిపోతుంది. సుఖము దుఃఖం యొక్క ఆట తయారైంది. ఈ హిస్టరీ జాగ్రఫీ ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణులకి రాజ్యం ఎలా వచ్చింది ఎవరికీ తెలియదు. మీరు చిన్న చిన్న పిల్లలు ఎవరికైనా చెప్తూ ఉంటే లక్ష్మీనారాయణ సతయుగంలో రాజ్యం చేసేవాళ్ళని, సంగమ యుగంలోనే ఈ రాజయోగం నేర్చుకునే ఆ పదవిని పొందారు. బాబా అంటారు ఈ బెర్ల వాళ్ళకి చిన్న చిన్న అమ్మాయిలు వెళ్ళి చెప్పినట్లయితే వాళ్ళకి ఎలాగ ఈ రాజ్యం వచ్చిందని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కలియుగం, దీన్ని సతయుగం అని అనరు. రాజ్యం ఇప్పుడు లేనే లేదు వాళ్ళది. రాజుల కిరీటాలే ఎగరగొట్టేశారు. ధర్మశాస్త్రాలు 4 గీత ధర్మశాస్త్రం, దానితోనే మిగతా 3 ధర్మాలు స్థాపన అయ్యాయి. అది కూడా సతయుగంలో స్థాపన అవ్వలేదు. బాబంటారు సతయుగంలో స్థాపన కాలేదు. ఇలా అనుకోకండి లక్ష్మీనారాయణలే లేక రాముడు ఏదో ధర్మాన్ని స్థాపన చేశారని. ఈ ధర్మం ఇప్పుడు స్థాపన అవుతుంది. తర్వాత ఇస్లామీ, తర్వాత బౌద్ధి, క్రిస్టియన్. క్రిస్టియన్ ఒక్క ధర్మశాస్త్రం, క్రిస్టియన్ది ఒకటే ధర్మశాస్త్రం బైబిల్ బస్. తర్వాత వాళ్ళు వృద్ధి అయిపోతూ ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఆది సనాతనమైనది ఏది అంటే దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతున్నాడు. మీరు డ్రామా యొక్క రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు, ఖుషి ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడైతే పిల్లలు మీరు 100% ఏది మేము మళ్ళీ తిరిగి మా రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం, 100% తప్పనిసరి సర్టెన్. ఇందులో యుద్ధం యొక్క విషయమే లేదు. రాజధాని స్థాపన అవుతున్నది, ఇది తప్పదు, కంపల్సరీ అవుతుంది. బాబా అంటున్నారు ఎలాగైతే సర్టన్ ఏజ్ డెత్ అంటే ఆ సమయానికి తప్పనిసరి మృత్యువు వచ్చే తీర్థం. మీకు తెలిసి మళ్ళీ తిరిగి మేము మా రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాం. కల్పకల్పం బాబా నుండి వారసత్వం తీసుకుంటాం. ఎంత పురుషార్థం చేస్తామో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటాం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం ఏదైతే బాబా యొక్క మహిమ, ఆ మహిమల్ని స్వయంలో తెచ్చుకోవాలి. బాబా శాంతి సాగరుడైతే మనం శాంత స్వరూపాలవ్వాలి. ఆయన ప్రేమ సాగరుడైతే మనం కూడా అలా కావాలి. ఆయన మహిమల్ని మనం స్వయంలో ధారణ చేసుకోవాలి. బాబా సమాన మహిమ యోగ్యులు కావాలి. పారలౌకిక తండ్రి నుండి పవిత్రత యొక్క వారసత్వం తీసుకోవాలి. పవిత్రంగా మారితేనే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. ఇంకా రెండోది శ్రీమతం అనుసారం మీ తన మన ధనాలతో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. శ్రీమతం అనుసారం మీ తన మన ధనాలతోనే ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. వరదానం త్రికాల్దర్శిలై వ్యర్థ సంకల్పాలని సంస్కారాల్ని కూడా పరివర్తన చేసుకునేవాళ్ళు విశ్వ కళ్యాణకారీల కంటే
త్రికాలదర్శిలై వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ సంకల్పాలు మరియు సంస్కారాల్ని పరివర్తన చేసుకునే వాళ్ళు విశ్వ కళ్యాణకారీల కంటే. ఎప్పుడైతే మాస్టర్ త్రికాలదర్శిలై సంకల్పాలని కర్మలోకి తీసుకొచ్చినట్లయితే ఏ కర్మ వ్యర్థం కాదు. ఎప్పుడైతే మీరు మాస్టర్ త్రికాలదర్శిలై అంటే 3 కాలాలని చూసుకుంటూ చేసిన సంకల్పం ఏదైతే ఉందో దాన్ని కర్మలో పెట్టినట్లయితే ఏ కర్మ వ్యర్థం కాదు. ఈ వ్యర్థాన్ని మార్చుకుని సమర్థ సంకల్పాలు సమర్థ కార్యం చేయాలి. దీనినే అంటారు సంపూర్ణ స్థితి అని. మీ వ్యర్థ సంకల్పాలు వికర్మల్ని భస్మం చేయడమే కాదు, కానీ శక్తి రూపంగా మారి మొత్తం విశ్వం యొక్క వికర్మల బరువుని తేలిక చేసి అనేక ఆత్మల యొక్క వ్యర్థ సంకల్పాలని తొలగించే మెషినరీని స్పీడ్ చేయండి. అప్పుడే మిమ్మల్ని విశ్వ కళ్యాణకారి అంటారు. స్లోగనం: నష్టమోహ కావాలి అనుకున్నట్లయితే సేవార్థం స్నేహం పెట్టుకోండి, స్వార్థంతో కాదు. నష్టమోహ కావాలి అనుకుంటే సేవార్థం స్నేహం పెట్టుకోండి, కానీ స్వార్థంతో కాదు. ఓం శాంతి.